డియర్ డాక్టర్ టీవీ, డెంగ్యూ జ్వరం అంటే ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? మామూలు జ్వరానికి ఈ డెంగ్యూకు గల తేడా తెలుసుకోవటం ఎలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరస్ ద్వారా వచ్చేది. అది ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు చూసినట్టయితే బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం. చాలా హై ఫీవర్ ఉంటుంది, సివియర్ హెడేక్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చాలామందికి ఒక 60% వాళ్ళు స్కిన్ ర్యాష్ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది మామూలుగా ఈ జ్వరం 3 days నుంచి 5 days ఉంటుంది. తర్వాత బ్లడ్ రిపోర్ట్స్లో చూసినట్టయితే తెల్ల కణాలు, ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ప్లేట్లెట్స్ తగ్గడం అనేది డెంగ్యూలో ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. సో దీంతో పాటుగా కూడా కొంతమందికి లివర్ పైన ప్రభావం, అదేవిధంగా కడుపులో వాటర్ రావడము, లంగ్స్లో కొంచెం వాటర్ రావడం ఉంటుంది. సివియర్ ఫామ్లో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాము. వీటిలో సడన్గా బీపీ తగ్గిపోవడం, రక్తస్రావం చేయడం వల్ల ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. ఈ మామూలు వైరల్ జ్వరాలకి డెంగ్యూ జ్వరానికి తేడా ఏంటంటే, మామూలు వైరల్ జ్వరాలు ఏవైతే ఉన్నాయో జలుబుతో వచ్చేవి, దగ్గుతో వచ్చేవి ఉంటాయి, ఫ్లూ జ్వరాలు అంటాము. అలాగే కోవిడ్ కూడా ఒక దగ్గు జలుబుతోనే ఉండి లంగ్స్ పరంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరాజ్ డెంగ్యూ అనేది మామూలుగా ఈ యొక్క నేను చెప్పిన లక్షణాలు అవి ఉంటాయి. అండ్ మెయిన్గా ఈ ప్లేట్లెట్స్ తగ్గడం అనేది ముఖ్యమైన ఆధారంగా మనం భావించాలి డెంగ్యూలో. అలాగే కన్ఫర్మేషన్ టెస్ట్లు డెంగ్యూ NS1 కానీ, డెంగ్యూ యాంటీబాడీస్ కానీ, IgM IgG ద్వారా మనం డెంగ్యూ కన్ఫర్మ్ చేయొచ్చు. ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ రికగ్నిషన్, ఎర్లీ ట్రీట్మెంట్ ద్వారా డెంగ్యూని సివియర్ కాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు. అండ్ ఇది మనం గ్రహించినట్టయితే డెంగ్యూ వల్ల ప్రమాదం రాకుండా కూడా మనం తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవచ్చు.